కాకినాడ జిల్లాలో జూన్ 1న చంద్రబాబు పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలోని చామవరంలో ఆయన పర్యటన ఖరారైంది. దీంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యే యనమల దివ్య, కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 1వ తేదీన చామవరంలో పార్టీ కేడర్తో సీఎం సమావేశమవుతారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వారికి పింఛన్లు అందజేయనున్నారు. ఇక సీఎం టూర్ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం పేదల సేవలో అనే కార్యక్రమం మా పెన్షన్ పండుగ. ఈ పెన్షన్ పండుగ కూడా ప్రతి నెల ఫస్ట్ రోజు జరుపుకుంటున్నాము. పేదవారికి ఎలా అయినా అమ్మో 1వ తారీఖు అనే ఫీలింగ్ లేకుండా 1వ తారీఖు నాడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు చేర్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి నెల మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరుగుతుంది. సో మొన్న నేను వెళ్ళినప్పుడు, మన విజయవాడ వెళ్ళినప్పుడు, మహానాడుకు అంతకన్నా ముందే వెళ్ళినప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి రేపొద్దున మన జూన్ 1 నాడు పెన్షన్ కార్యక్రమానికి సీఎం గారు రాబోతున్నారు. సో వాటి ఏర్పాట్లు చూడడానికి వాళ్ళ చామవరం విలేజ్ సరిహద్దులు కూడా వచ్చి చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. దాదాపు నాకు తెలిసి ఒక 4 ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్. సో మార్నింగ్ ప్రజావేదిక ఉంటుంది సార్ది. సార్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 5 మన తుని నియోజకవర్గంలో. నిజంగా ఇంత టైం సార్ మన తుని నియోజకవర్గానికి కేటాయించడం మనం చాలా ఉపయోగించుకోవాలి. ఇక ఈ టైం అంతా కూడా మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి మనం అంతా కూడా. అలాగే